దీవెనతో నిజామాబాద్ లో మళ్లీ గెలుస్తానన్నారు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలకు 3 లక్షల కోట్లు అవసరం. ఆ నిధులను సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి తీసుకొస్తారో సమాధానం చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు. కవిత అరెస్ట్ అంశంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకోవాలంటున్న బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తో మా ప్రతినిధి రాజిరెడ్డి ఫేస్ టు ఫేస్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి బీజేపీ విజయ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? మనతో మాట్లాడడానికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు చెప్పండి, నిజామాబాద్ పార్లమెంట్ నుండి బీజేపీకి విజయ అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? జాతీయ ఎన్నికల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజామాబాద్ పార్లమెంట్ ఓటర్లు ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అవగాహన ఉన్నవాళ్ళు. రెండోది, ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఓట్లు కాబట్టి నరేంద్ర మోడీ గారిని నమ్మటం సహజం. రెండవది, ఇవాళ రామ మందిరం ఇష్యూ కూడా చాలా మటుకు ప్రభావితం చూపుతూ ఉంది. అది కాకుండా మా ప్రాంతానికి వస్తే రైతుల దీవెన భారతీయ జనతా పార్టీకి ఉంటుందని పూర్తి నమ్మకం మాకు ఉంది. మేము రైతుల్ని కూడా కోరుతా ఉన్నాము. వాళ్ళు కూడా గత 3-4 దశాబ్దాల నుంచి చేస్తున్న పోరాటాలు కొంచెం ఫలితం అందింది. ఒక బోర్డు క్రియేట్ అయింది. ఆ బోర్డు పని చేయడం మొదలు పెడితే రేట్లు కూడా ఇవాళ ఆల్ టైమ్ రికార్డులు నడుస్తూ ఉన్నాయి. రేపు టర్మరిక్ బోర్డు కూడా పని మొదలు పెట్టినాక తప్పకుండా ఇంకా ఎగుమతులు అనేక రేట్లు పెరుగుతాయి. రేట్స్ కూడా ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని మంచి భవిష్యత్తు ఆ ప్రాంతంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజలకి అనేక అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ కూడా తెచ్చుకోవచ్చు. అక్కడ మంచి కోఆపరేషన్ అన్నది స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉంటే మంచి ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు. తద్వారా ఎంప్లాయ్మెంట్ పెంచుకోవచ్చు. రైతులకి ఇతర రైతులకు కూడా సహకారం చేసుకోవచ్చు. హామీలు ఇవ్వటం సహజం అండి. మేము ఎలక్షన్లలో ఓట్లు అడిగేటప్పుడు మేము ఏం చేస్తాము అన్నది చెప్పుకుంటాము, ఆబ్వియస్గా చెప్పుకుంటాము. తప్పకుండా హామీ ఇస్తాము. ఎలక్షన్ కంటే వారం ముందు 5-6 రోజుల ముందు లోకల్ మేనిఫెస్టో అట్లీస్ట్ ఇంపార్టెంట్ అంశాలని చేకూర్చి ఏ రకంగా ఇయ్యాలో హామీ అన్నది డిసైడ్ చేస్తాము. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, మేము 6 గ్యారంటీలను అమలు చేసే దశగా వెళ్తున్నాం. 90 రోజుల్లోనే 6 గ్యారంటీల అమలు వైపు వెళ్తున్నాము. మాకు 14 సీట్లు పక్కా వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీ మీడియా నాకు చెప్పండి, నేను తప్పైతే చెప్పండి, ఇవాళటి వరకు ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలకి ప్లస్ అదనంగా 100 గ్యారంటీలు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో ఉన్నాయి. ఇవన్నిటికీ కనీసం 3 లక్షల కోట్ల పైన ఆదాయం కావాలి సంవత్సరానికి. ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పిండా? మీ పాత ప్రత్యర్థి కవిత మిమ్మల్ని వెంటాడుతా వేటాడుతా ఎన్నికల్లో ఓడిస్తా అని చెప్పిన కవిత ఈరోజు తిహార్ జైలుకు పోవడాన్ని ఎట్లా చూస్తారు? చట్టం తన పని తాను చేసుకుంటుందని చూస్తాము. అంటే మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ చేశారు బీజేపీ, కుట్రపూరితంగా ఇదంతా జరిగిందని కవిత అంటున్నారు. సరే, తిహార్కి పోయింది కదా, తిహార్ నుంచి అట్లనే మాట్లాడతారు. కేటీఆర్ కూడా అదే అంటుండు, కక్షపూరితంగా రాజకీయ వేధింపులతోనే ఇది బలవంతపు అరెస్ట్ అంటున్నారు. మరి ఆయనకి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ఆయన మీద ఏమైనా కేసులు వస్తున్నాయో ఏందో, మరి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటలు ఇవి. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు? ఏ రకంగా విచారణ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్ మీద? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని సీరియస్గా తీసుకొని కేసీఆర్ ఆదేశాల మీద ఇది జరిగినట్టు అది దాని స్పష్టంగా ఉంది. దాంట్లో పెద్ద అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు రేవంత్ రెడ్డి గారు వెళ్తారో చూద్దాం. మొత్తానికి ధర్మపురి అరవింద్ ఒకటే చెప్తున్నారు, ఒక కామన్ మ్యాన్ లాగా నిజామాబాద్ అభివృద్ధి చేశాను, కట్టుబడి ఇంతకుముందు ఇచ్చినటువంటి పసుపోటు హామీని కూడా నెరవేర్చాను. అదేవిధంగా కాంగ్రెస్కు ఎంపీలను గెలిపించినా కానీ నిధులు తీసుకురాలేదు. బీజేపీకి ఓటు వేస్తేనే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తాము. అంతేకాకుండా రానున్న రోజుల్లో నిజామాబాద్ను ఎంతో అభివృద్ధి చేస్తారని ధర్మపురి